సాయిరామ్ అండి. మనలో చాలామందికి కోరికలు ఉంటాయి. చాలామందికి చాలా ఆశయాలు ఉంటాయి. కొంతమంది చాలా డబ్బు సంపాదించి ధనవంతులు అవుదాము అనుకుంటారు. కొంతమంది పెద్ద ఉద్యోగం కావాలనుకుంటారు. ఇంకొంతమంది జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటారు. ఇంకొంతమంది ఆధ్యాత్మిక సాధనలో భగవంతునికి దగ్గర కావాలనుకుంటారు. మనం అడిగినవన్నీ భగవంతుడు ఇవ్వాలనుకుంటారు. ఇవన్నీ జరిగితే బాగుండునని కొంతమంది కలలు కంటూనే ఉంటారు. ఇవన్నీ నెరవేరాలంటే మనం ఏం చేయాలి? అదేంటో తెలుసుకుంటే నెరవేరడం చాలా ఈజీ. చిన్నపాటి ప్రయత్నంతో మనం అనుకున్నది సాధించవచ్చు. మన జీవితం మారాలంటే ముందుగా మన ఆలోచన మారాలి. ఎందుకంటే యద్భావం తద్భవతి. మనకు ఒక కోరిక కలిగితే దాని గురించి ఆలోచిస్తే మన ఆలోచనే సంకల్పంగా మారుతుంది. ఆ సంకల్పమే కర్మగా మారుతుంది. ఆ కర్మే ఫలితాన్ని ఇస్తుంది. ఇదే భావనతో ఒక సంకల్పం చేసుకుని శ్రీ శివసాయి సేవాపీఠం ద్వారా 5 సంవత్సరాల నుండి ప్రతి గురువారము అన్నదానం చేయడం జరుగుతుంది. ఒక మంచి సంకల్పం వల్ల ప్రతి వారం 300 నుంచి 400 మంది వరకు ఈ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. అక్కడ భోజనం చేసేవారి ఆనందం చూస్తే మాకు కూడా అపారమైన సంతోషం కలుగుతుంది. ఇది ఒక కోరిక కాదు, ఒక సంకల్పం. ఇప్పుడు అసలు విషయానికి వస్తే కోరిక ఉండటం వేరు, దాన్ని పూర్తి చేయాలనే దృఢ నిశ్చయం ఉండటం వేరు. ఆ దృఢ నిశ్చయమే సంకల్పం. సంకల్పానికి అనుబంధంగా కర్మలు సాగుతాయి. అసలు సంకల్ప బలం అంటే ఏదైనా ఒక పనిని చేయాలి అని అనుకున్నప్పుడు మనస వాచ కర్మణ నమ్మి పూర్తి చేయగలగడం. అది ఐహిక కార్యక్రమం కావచ్చు, ఆధ్యాత్మిక సాధన కావచ్చు. సంకల్పం బలంగా ఉంటే అది మన ఆలోచనలకు దిశని ఇస్తుంది, మన కృషికి అర్థాన్ని ఇస్తుంది. అటువంటి సంకల్పానికి దైవ ఆశీస్సులు తోడైతే మన ప్రయాణం మరింత శక్తివంతంగా మారుతుంది. మనసులో కలిగే ఆలోచనలు సంతోషానికి లేదంటే బాధకు కారణం అవుతుంటాయి. ఏ ఆలోచన అయితే మనకి ఆనందాన్ని కలిగిస్తుందో దాన్ని సొంతం చేసుకోవాలని, ఆ ఫలితాన్ని అందుకోవాలని, అందుకోసం ఏదైనా సరే చేయాలని మనసు కోరుకుంటుంది. భౌతికంగా మన ప్రయత్నము ఆ దిశగానే సాగుతుంది. చాలా మందిలో సంకల్ప బలం లేక అనుకున్నవి సాధించలేకపోతున్నారు. ఫలానా అవ్వాలని కోరుకోవటం వేరు, ఆ కోరికను సాధించేందుకు చేసే ప్రయత్న లోపమే సంకల్ప బలం లేకపోవటం. ఆత్మశక్తి, పట్టుదల, ధ్యేయం ఉన్నప్పుడే ఆ సంకల్పాన్ని సాధించి లక్ష్యాన్ని చేరుకోగలం. అంతేగాని కోరిక ఉంటే సరిపోదు. ఆ కోరికకు సంకల్పం తోడైతేనే లక్ష్యాన్ని సాధించగలం. ఇలా మనలో పట్టుదలను కలిగించే ఆ ఆలోచనే సంకల్పం. అలాంటి సంకల్పానికి ఆధ్యాత్మికత మరింత చైతన్యాన్ని జోడిస్తుంది. ఎవరైతే పవిత్రమైన మనసుతో ఒక సంకల్పాన్ని మనసులో పెట్టుకుంటారో వారు తక్షణమే ఆ సంకల్పాన్ని నెరవేర్చుకుంటారు. సత్సంకల్పం వల్ల సత్ఫలితాలే కలుగుతాయి. ప్రతి మనిషిలోనూ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే 3 శక్తులు సహజంగా ఉంటాయి. ఈ 3 శక్తుల్లో మొదటిదైన ఇచ్ఛాశక్తే సంకల్ప శక్తి. సంకల్పానికి ఇచ్ఛాశక్తికి కొద్దిపాటి తేడా ఉంటుంది. ఈ సూక్ష్మ భేదాన్ని మనం గ్రహించాలి. సంకల్పం అంటే ఒక దృఢ నిశ్చయం. ఏదైనా ఒక పని జరిగి తీరాల్సిందే అని మనం అనుకుంటే కేవలం అది ఇచ్చగానే అంటే కోరికగానే మిగిలిపోతుంది. ఈ కోరిక వెనక దృఢమైన నిశ్చయం ఉంటే అది సంకల్పంగా మారుతుంది. సంకల్పాల ద్వారా మనం శక్తిని పొందటమో పోగొట్టుకోవటమో జరుగుతుంది. పవిత్రమైన సంకల్పాలతో శక్తి ఉత్పన్నమవుతుంది. అపవిత్రమైన సంకల్పాలతో శక్తి నాశనమవుతుంది. మన ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచేవే పవిత్ర ఆలోచనలు. మిగతావన్నీ పతనానికి దారితీసేవే. సత్సంకల్పానికి దైవబలం రక్షణగా నిలుస్తుంది. దుస్సంకల్పాలను దైవమే హరిస్తుంది. మన సంకల్ప బలం పెరగాలంటే మనకన్నా ఎక్కువ సంకల్ప బలం ఉన్నవారితో సాంగత్యం పెరగాలి. అందుకే సత్సాంగత్యం ఉండాలి. సత్సంగాలు వింటూ ఉండాలి, పాల్గొంటూ ఉండాలి. కేవలం పాల్గొంటే చాలదు, దానికి తగ్గట్టుగా మన ఆలోచనలను నియంత్రించాలి. మన మాట, మన మనసు, మన ఆలోచన నియంత్రింపబడాలి. లక్ష్య సాధనలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. పరాజయాలు పలకరిస్తూ ఉంటాయి. ఇది సహజం. ఓటమి అన్నది గుణపాఠమే కానీ అంతిమ తీర్పు కాదు. సాధిస్తాం, తప్పకుండా విజయాన్ని సాధిస్తాం అన్న ఆశావాదాన్ని పెంచుకొని చిన్న చిన్న అనారోగ్యాలను, అవరోధాలను
అవమానాలను ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో సంకల్ప బలంతో అడుగు ముందుకు వేయాలి. సంకల్పం సదా బలంగా ఉండాలంటే అది మంచిదై ఉండాలి. 10 మంది మంచికి ఉపయోగపడాలని గుర్తుంచుకోండి. అసాధ్యాలను సుసాధ్యం చేసే అటువంటి సంకల్ప బలాన్ని మనలో పెంపొందించుకుందాం. విజయ సోపానాలను అధిరోహిద్దాం. జీవి ఏదైనా సంకల్పం గొప్పగా ఉంటే దేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. విజయం వెన్నంటే ఉంటుంది. వచ్చే వారం మరొక వీడియోతో కలుసుకుందాం. జై సాయిరాం.